వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో మనం మరొక కాన్సెప్ట్ నేర్చుకుందాం. సో ఈ కాన్సెప్ట్కి తెలుగు మీడియం అవసరం లేదు, ఎందుకంటే ఇది మొత్తం ఈక్వేషన్సే ఉంటాయి. సో ఇందులో తెలుగు మీడియం అవసరం అనేది ఉండదు. సరే, ఫస్ట్ బిట్ చూద్దాం. వాట్ విల్ బి ద స్క్వేర్ రూట్ ఆఫ్ 0.1 స్క్వేర్ మైనస్ 0.1 స్క్వేర్ బై 0.01 ఇంటూ 0.1 ప్లస్ 1. సో చాలా సింపుల్ ఆన్సర్ అండి. ఇది నార్మల్గా చూస్తే పెద్ద క్వశ్చన్ లాగా కనిపిస్తుంది, కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 0.1 స్క్వేర్ మైనస్ 0.1 స్క్వేర్ అంటే వాళ్ళిద్దరు క్యాన్సిల్ అయిపోతారు. క్యాన్సిల్ అయిపోతే ఈ మొత్తం వాల్యూ ఏమైపోద్ది? 0 అయిపోద్ది. ప్లస్ ఇక్కడ మిగిలింది అంత 1. సో ఆన్సర్ ఎంత అవుతుందండి? 0 ప్లస్ 1 అంటే ఆన్సర్ ఎంత అవుతుందండి? 1 అవుతుంది. సో 1.0 అన్న 1 అన్న ఒకటే. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇలాంటి బిట్స్ కష్టంగా కాదు, కొద్దిగా లాజికల్గా నేర్చుకుంటే వచ్చేస్తాయి. నెక్స్ట్ బిట్ చూద్దాం. రెండో బిట్ ఒకసారి చూద్దామండి. రెండో బిట్ ఒకసారి చూడండి. సో రెండో బిట్ ఏమన్నాడు? రూట్ ఓవర్ 10 మైనస్ 2 రూట్ 21. రూట్ ఓవర్ 10 మైనస్ 2 రూట్ 21 ప్లస్ రూట్ ఓవర్ 8 ప్లస్ 2 రూట్ 15 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ ప్లస్ రూట్ బి అంట. సరే, సాల్వ్ చేద్దాం. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే రూట్ 10 నేను ఎలా రాస్తానంటే రూట్ 10ని నేను ఎలా రాసుకుంటానంటే 7 ప్లస్ 3 కింద రాయొచ్చా? 7 ప్లస్ 3 కింద 10ని, ఆ 7 నేను రూట్ 7 హోల్ స్క్వేర్ కింద రాయొచ్చా? స్క్వేర్కి రూట్ పోతే మళ్ళీ 7 మిగులుతుంది. ఆ 3ని రూట్ 3 హోల్ స్క్వేర్ కింద రాయొచ్చు కదా. సో ఇప్పుడు 10ని నేను ఏం చేస్తానంటే రూట్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్ కింద రాశాను. సో స్క్వేర్ రూట్ పోతే 7 ప్లస్ 3 10. తిరిగి మళ్ళీ అక్కడికే వస్తుంది. మైనస్ 2 రూట్ 21ని రూట్ 7 ఇంటూ రూట్ 3 కింద రాశాను. సరిపోద్దా లేదా? సో ఈ వాల్యూని ఇలా మార్చుకున్నాను. నెక్స్ట్ ఇవతల వాల్యూని కూడా అలాగే మార్చాలండి. రూట్ 8 ప్లస్ 2 రూట్ 15 ఉంది కదా. సో దాన్ని నేను 8ని ఏమనుకోండి రూట్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్. స్క్వేర్లు పోతే 5 ప్లస్ 3 8 సరిపోయిందా? ప్లస్ 2 రూట్ 5 ఇంటూ రూట్ 3. రూట్ 5 ఇంటూ రూట్ 3 అంటే రూట్ 15 సరిపోయిందా? సో ఇది వాల్యూ. ఆ వాల్యూని ఇలా మార్చుకున్నాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అన్న. అంటే ఏంటన్నా? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సరే, అవతల వైపు కూడా చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేరు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. సో ఈ మొత్తం వాల్యూ కూడా దేనికి ఈక్వల్? రూట్ ఓవర్ ఏ ప్లస్ రూట్ ఏ ప్లస్ రూట్ బికి ఈక్వల్. సరే, ఇప్పుడు ఈ లెక్కని మనం సాల్వ్ చేద్దాం. సో ఇలా వచ్చినప్పుడు మనం చూసుకున్నట్లయితే యువతల రూట్ 3 హోల్ స్క్వేర్ ఉంది, అవతల రూట్ 3 హోల్ స్క్వేర్ ఉంది, క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా? సో అప్పుడు మిగిలింది ఏంటి? రూట్ 7 హోల్ స్క్వేర్. సో ఇంకా మనం సింపుల్గా చూసుకుంటే స్క్వేర్లకి రూట్లకు పోతాయి, అప్పుడు మిగిలింది ఏంటి మనకి? యువతల రూట్ 7 మిగులుతుంది, అవతల వైపు రూట్ 5 మిగులుతుంది. రూట్ 5 అనేది మనకు మిగడం అయితే జరుగుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ ప్లస్ రూట్ బి ఓకే. సో ఇప్పుడు రూట్ 7 ప్లస్ రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ ప్లస్ రూట్ బి. అంటే ఇప్పుడు ఏ వాల్యూని ఏమనుకోవచ్చు? 7 అనుకోవచ్చా? బి వాల్యూని 5 అనుకోవచ్చా? సో ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 7, బి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5. వాడికి ఏం కావాలి? రూట్ ఏబి కావాలి. రూట్ ఏబి అంటే 7 ఇంటూ 5 రూట్ 35. రూట్ 35 వాల్యూ ఎంత నాన్న? నియర్లీ 5.9 అనమాట. రూట్ 35 వాల్యూ ఎంత నాన్న? నియర్లీ 5.9 అనమాట. అర్థమవుతుందా? సో నెక్స్ట్ ప్రాబ్లం మనం చూసుకున్నట్లయితే థర్డ్ ప్రాబ్లం p/q రూపంలో క్వశ్చన్ ఇచ్చాడు నాన్న. p/q రూపంలో క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సరే చూద్దాం. p/q. సో ఫస్ట్ ఏమన్నాడు? రూట్ ఓవర్ 0.014 ఇంటూ 0.14p ఈజ్ ఈక్వల్ టు 0.014 ఇంటూ 0.14 రూట్ క్యూ. ఇది క్వశ్చన్ మనకి ఇచ్చింది వాడు. సో దీన్ని మనం సింపుల్గా సాల్వ్ చేయాలంటే రెండు పక్కల స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేర్ చేస్తే స్క్వేర్కి రూట్ పోద్ది. మిగిలింది ఏంటి? 0.014 ఇంటూ 0.14 ఇంటూ పి
0.14pని ఇంటూ పీ కింద రాశాను, ప్రాబ్లం లేదు కదా. ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అప్లై చేయండి, 0.014 హోల్ స్క్వేర్ ఇంటూ 0.14 హోల్ స్క్వేర్ రూట్ క్యూ హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్కి పోతే క్యూ మిగులుతుంది ఇంటూ క్యూ. ఇప్పుడు వాడికి పీ బై క్యూ మాత్రం కావాలి, పీ బై క్యూ మాత్రం కావాలి. సో 0.014 ఇంటూ 0.14 ఇంటూ పీ బై క్యూ, ఇక్కడ గుణిస్తున్న క్యూని ఇటు తీసుకొస్తాను, భాగిస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 0.014 హోల్ స్క్వేర్ ఇంటూ 0.14 హోల్ స్క్వేర్ అలా రాస్తాను. ఇప్పుడు గుణిస్తున్నాయి, అటు వెళ్తే ఏమవుతాయి, అటు వెళ్తే భాగిస్తాయి. సో పీ బై క్యూ ఈజ్ ఈక్వల్ టు 0.014 హోల్ స్క్వేర్ ఇంటూ 0.14 హోల్ స్క్వేర్ బై ఈ వాల్యూని రాసేయండి. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే కిందన పైన సేమ్ వాల్యూలు ఉన్నాయి, కాకపోతే ఇక్కడ స్క్వేర్లు ఉన్నాయి, ఇక్కడ నార్మల్ ఉన్నాయి. సో అంటే తెగిపోతాయి ఈ వాల్యూస్, తెగిపోయి మనకేం మిగులుతాయి, పీ బై క్యూ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్లు తెగిపోతే ఏం మిగులుతాయి, 0.014 ఇంటూ 0.14, ఇది మనకి మిగిలే వాల్యూ. ఎందుకు ఇక్కడ రెండు వాల్యూలు ఉన్నాయి, స్క్వేర్ అంటే రెండు అని అర్థం, ఒకటి తెగిపోయింది ఒకటి మిగిలింది, ఇక్కడ రెండు ఉన్నాయి, ఒకటి తెగిపోయింది ఒకటి మిగిలింది. సో పీ బై క్యూ ఈజ్ ఈక్వల్ టు 0.014 ఇంటూ 0.14. సో పీ బై క్యూ ఈజ్ ఈక్వల్ టు 14 ఎంత అన్న 196. కానీ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 3 2 5 నెంబర్స్ ఉండాలి, పాయింట్ తర్వాత 5 నెంబర్స్ ఉండాలి, 3 నెంబర్లు ఉన్నాయి, ఆ ముందు 2 సున్నాలు ఇట్టేయండి. సో 0.00196 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో ఇస్తాడు, కొద్దిగా టఫ్గా ఉంటాయి కానీ చాలా సింపుల్ లెక్కలండి, ఎక్కువ కష్టమేం కాదు, కొద్దిగా ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా. సో ఇక్కడ స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేసేటప్పుడు రాంగ్ చేస్తారు, చూసుకోండి. నెక్స్ట్ బిట్ అమ్మా, నెక్స్ట్ బిట్ ఏమన్నాడు, ఈ రెండిట్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అన్నాడు, సాల్వ్ చేద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే రూట్ 225 యొక్క వాల్యూ ఎంత నాన్న 15 నాన్న, ప్లస్ రూట్ 441 యొక్క వాల్యూ ఎంత నాన్న 21 నాన్న, బై రూట్ 256 వాల్యూ ఎంత నాన్న 16 నాన్న. ఈ వాల్యూలు కట్టడం వచ్చు కదా, చూడండి అన్న, రూట్ 225 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 15 స్క్వేర్ కింద రాయొచ్చు, స్క్వేర్కి రూట్ పోతే 15 వస్తుంది. సో అందుకు రూట్ 25 వాల్యూ 15, అర్థమైందా? ఆ వాల్యూ కట్టడం రావాలి, అలాగైతే నీకు అర్థమవుద్ది, లేకపోతే ఏంటి మ్యాథ్స్ పుస్తకం చూసి అంకెలు వేసేస్తాను అనుకుంటారు, ఓకేనా. సరే, ఈ వాల్యూ 15 + 21 అంటే 36, 36/6 అంటే 16 రెళ్ళ 32.4 మిగులుతుంది, 40, 16 మూల. సో 2.3 దగ్గర వాల్యూ వస్తుంది, కానీ మన క్వశ్చన్లో 2.5 కన్నా పెద్దది అన్నాడు. 2.3 2.5 కన్నా పెద్దదా చిన్నదా, చిన్నది. సో కానీ ఇక్కడ పెద్దది అన్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు, ఇందులో ఏది రైట్ అని అడిగాడు, ఫస్ట్ స్టేట్మెంట్ అయితే కాదు. రెండో స్టేట్మెంట్ చూద్దాం. రూట్ 289 అంటే దీని వాల్యూ 17 అన్న, రూట్ 529 అంటే దీని వాల్యూ 23 అన్న, రూట్ 169 అంటే దీని వాల్యూ 13 అన్న. 17కి 23 కలిపి 17 3 20, 20 + 20 40, 13 మూల 39 ప్లస్ 13, ఇలా చేయండి ఇంకా ఈజీగా ఉంటుంది. 13 మూల 39, 1 మిగిలింది, సో పాయింట్ పెడితే 0 వచ్చింది, ఇంకా రావాలి మరొక 0. సో అంటే 3 పాయింట్ దాటి వెళ్తుంది వాల్యూ. సో గ్రేటర్ దెన్ 3 అన్నాడు, 3 పాయింట్ దాటి వెళ్తుంది అంటే 3ని దాటినట్టే, అంటే 3 కన్నా పెద్ద ఇంకే. సో వాడు ఇచ్చిన రెండో కండిషన్ రైటు, ఓన్లీ 2, ఆప్షన్ 2 అనేది మాత్రమే రైటు. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏంటి, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ అమ్మా, నెక్స్ట్ బిట్ 5వ బిట్ చూద్దాం. రూట్ 269 మైనస్ రూట్ 169, వెరీ సింపుల్. ఇలాగ ఇచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. రూట్ 269 మైనస్ రూట్స్ 169, రూట్ 169 అంటే 169 ఎలా రాయొచ్చు నాన్న, 13 స్క్వేర్ కింద రాయొచ్చు. స్క్వేర్కి రూట్కి పోయిందనుకో, రూట్ ఓవర్ 269 మైనస్ 13, 269 నుంచి 13 తీసిస్తే 9 నుంచి 3 తీస్తే 6, 6 నుంచి 1 తీస్తే 5, 256. రూట్ 256 అనేది దేని యొక్క వాల్యూ నాన్న, 16 యొక్క వాల్యూ. సో రూట్ ఓవర్ 256ని 16 స్క్వేర్ కింద రాస్తాను, స్క్వేర్కి రూట్కి పోద్ది, మిగిలిన వాల్యూ 16. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. అంతే, పెద్ద కష్టమేం కాదు, కాబట్టి స్క్వేర్లు రూట్లు బాగా వచ్చి ఉండాలి మనకి ఇందులో, ఓకేనా. నెక్స్ట్ బిట్ నాన్న, 6వ బిట్ చూద్దాం. 3√5. యాక్చువల్ ఫస్ట్ రూట్ 5 వాల్యూని గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా రూట్ 5 వాల్యూ ఎప్పుడు కూడా
2.235 నాన్న దీని యొక్క వాల్యూ. ఈ వాల్యూని గుర్తుంచుకోండి 2.235. సరే 3√5 అంటే 3√5 ప్లస్ √125 ఇంటూ 25 ఇంటూ 5 కింద రాసుకోవచ్చా? 125ని 25 ఇంటూ 5 కింద రాసుకున్నాను. సో అప్పుడేంటి 3 ఇంటూ √5 ప్లస్ √25 ఇంటూ 5 ఎలా రాయొచ్చు? √25 ఇంటూ √5 కింద రాయొచ్చా? √25 ఇంటూ వాల్యూ ఎంత? 5. సో 5√5 అవుతుంది. అదే రాసుకున్నాను 5 ఇంటూ √5. ఓకే, ఆ వాల్యూని అవతల రాశాను. అయితే ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ √5 ఇంటూ 2.235 నాన్న ప్లస్ 5 ఇంటూ 2.235 నాన్న. జస్ట్ ఈ వాల్యూ ప్లేస్లో ఆ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేశాను అంతే. మిగతాది యాజ్ ఇట్ ఈజ్ ఉంచాను చూడండి. మిగతా 3ని అలాగే ఉంచాను, 5ని అలాగే ఉంచాను. ఓకేనా? సో ఇలా నువ్వు కట్టినట్లయితే నీకు దీని వాల్యూ ఎంత వస్తుంది? దీని వాల్యూ మనకి ఎంత వస్తుంది అంటే, సో మనకు వాడు సింపుల్గా మనకు అడిగింది ఏంటంటే ఈ రెండింటి వాల్యూని కడితే 17.88 అంట. ఓకే 17.88 ఓకే. అయితే ఇప్పుడు వాడికి ఏం కావాలంట? √80 ప్లస్ 6√5 కావాలంట. √80ని ఎలా రాయొచ్చు నాన్న? √80ని 16×5=80 నాన్న. 16×5=80 ప్లస్ 6√5. సో 16×5 అంటే √16 ఇంటూ √5 అనే కదా దీని యొక్క అర్థం. √16 ఇంటూ 5 అంటే √16 √5 ప్లస్ 6√5. సో √16 అంటే దాని యొక్క వాల్యూ 4 నాన్న. ఎందుకు? √16 √16ని 4 స్క్వేర్ కింద రాయొచ్చు. స్క్వేర్కి రూట్ పోతే 4 మిగులుతుంది. సో దాని వాల్యూ 4. 4 ఇంటూ √5 వాల్యూ ఎంత నాన్న? 4 ఇంటూ లేదనుకుంటే 4 ఇంటూ √5 ప్లస్ 6 ఇంటూ √5. రెండిట్లో √5 కామన్. ఆ √5 కామన్ తీసేయండి. 4 ప్లస్ 6 4 ప్లస్ 6 4 ప్లస్ 6 10. √5 ఇంటూ 10. √5 వాల్యూ ఎంత నాన్న? √5 వాల్యూ ఎంత నాన్న? 2.235. 10 ఇంటూ 2.235 10×20 10×20. మళ్ళీ లోపల ఒక 2 ఉంది. సో 10తో నువ్వు దీన్ని గుణించినట్లయితే 22.35 అనేది దీని యొక్క ఆన్సర్ రావడం జరుగుతుంది. దీని యొక్క వాల్యూ ఎంత నాన్న? 22.35 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్ అమ్మా 7th బిట్ చూద్దాం. 7th బిట్ మీరు ఒకసారి చూసుకున్నట్లయితే 7th బిట్ వాడు ఏమన్నాడు? ఫస్ట్ √32ని ఎలా రాయొచ్చో చూద్దాం. √32 ఈజ్ ఈక్వల్ టు √16 రెల్లని రాయొచ్చా? 32ని √16 అంటే √16 ఇంటూ 2 అంటే √16 ఇంటూ √2 అని అర్థం నాన్న. మరి చెప్పను చిన్నపిల్లలాగా. ఓకే √16 అంటే 4 నాన్న. 4√2 దీని వాల్యూ నాన్న 4√2. ఇప్పుడు √128 తీసుకురండి. 128ని 64 ఇంటూ 2 కింద రాస్తాను. అంటే √64 ఇంటూ √2 అని అర్థం. √64 అంటే 8 నాన్న. 8 స్క్వేర్ 64. స్క్వేర్కి రూట్ పోతే 8 మిగులుతుంది. 8√2 అని అర్థం. √50ని తీసుకురండి నాన్న. √50ని మనం ఎలా రాస్తామంటే √50ని మనం ఎలా రాసుకుంటామంటే √25 ఇంటూ 2 కింద రాస్తాం. సో √25 ఇంటూ √2. √25 వాల్యూ ఎంత? 5√2 అని అర్థం. సో ఈ 3 వాల్యూలు మనం కట్టడం అయితే జరిగిందండి. ఈ 3 వాల్యూలు మనం కట్టడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ √32 అంటే 4√2 మైనస్ √128 అంటే 8√2 ప్లస్ √50 అంటే 5√2. అన్నిట్లో కామన్గా √2 ఉంది. ఆ √2ని బయటికి తెచ్చేయండి. 4 మైనస్ 8 ప్లస్ 5. 4 మైనస్ 8 అంటే -4 ప్లస్ 5. √2 ఇంటూ 4 మైనస్ 8 అంటే -4 ప్లస్ 5 అంటే 5 నుంచి 4 తీసినాను 1. √2 ఇంటూ 1 అంటే √2. ఇది దీని యొక్క వాల్యూ. √2 వాల్యూ ఎంత అంటే 1.441. 1.441 ఎంత? √2 యొక్క వాల్యూ 1.414. దీనికి అప్రాక్సిమేట్గా ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 1.414. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అయితే మనకు అవుతుందండి. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ 8th బిట్ చూడండి. ఏమన్నాడు? ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్కొక్క స్టెప్ వెనక నుంచి రావాలా. ఇటు నుంచి చెయ్యాలి లెక్కని. చాలా సింపుల్ లెక్కలండి ఇవి.
√41 మైనస్ 21 19 √9 ఫస్ట్ సాల్వ్ చేయాలి. √9 అంటే √9ని 3 స్క్వేర్ కింద రాయొచ్చు. స్క్వేర్కి రూట్కి పోతే మిగిలేది 3. సో √9 ప్లేస్లో 3 రాయి. సేమ్ √41 మైనస్ √21 ప్లస్ √19 నుంచి 3 తీస్తే 16. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయి. √41 మైనస్ √21 √16 అంటే వాల్యూ ఎంత నాన్న? √4 స్క్వేర్కి రూట్ పోతే 4. సో దీని వాల్యూ 4. 21 + 4 అంటే 25. చెప్పి లేపటికి మీకు ఆన్సర్ వచ్చేయాల. √41 మైనస్ 21 + 4 అంటే 25. √25 వస్తుంది. సో √41 మైనస్ √25 అంటే వాల్యూ ఎంత? 5. 41 నుంచి 5 తీస్తే √36. √36 అంటే √36ని 6 స్క్వేర్ కింద రాయొచ్చు. స్క్వేర్కి రూట్కు పోతే 6 మిగులుతుంది. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుందండి. అంతే, అంతకుమించి పెద్ద కష్టమేం లేదండి. ఓకే, సో కనిపిస్తుందా? 1 మినిట్ ఒకసారి నోట్ చేసుకోండి. అది మీరు ఒకసారి అది నోట్ చేసుకోండి. ఓకేనా? నోట్ చేసుకోండి. నెక్స్ట్ బిట్ నాన్న, 9th బిట్. సేమ్ విత్ నుంచి సాల్వ్ చేసుకుని రావాలా. √96 అంటే ఎంత నాన్న? 14 స్క్వేర్. 14 స్క్వేర్ 196. 13 స్క్వేర్ 169. ఓకే, 14. సో √ ఇవన్నీ రాయక్కర్లేదు, సింపుల్గా మీకు చేసేయచ్చు. 196 అంటే ఎంత నాన్న? 196 14. సో ఇది 14. 130కి 14 కలుపు 144. 144 అంటే దీని వాల్యూ ఎంత నాన్న? 12. 12కి 4 కలుపు 16. 16 అంటే దీని వాల్యూ మొత్తం ఎంత నాన్న? 4. ఈ 32కి 4 కలుపు 36. అంటే ఈ మొత్తం వాల్యూ ఎంత నాన్న? √36 అంటే 6. 6ని 43కి కలుపు 49. √49 అంటే 7 అని అర్థం. √49 అంటే √7 స్క్వేర్. స్క్వేర్కి రూట్ పోతే 7 మిగులుతుంది. అంతే. సో డైరెక్ట్గా అలా సాల్వ్ చేసుకుని వచ్చేయచ్చు, మొత్తం రాయక్కర్లే. దట్ ఈజీ, అలా డైరెక్ట్ సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ బిట్ నాన్న, 10వ బిట్ చూడండి నాన్న. 2/√5 + √3. నేను ఇది సింపుల్గా సాల్వ్ చేయడం కోసం ఏం చేస్తానంటే, దీన్ని నేను సింపుల్గా సాల్వ్ చేయడం కోసం ఏదైతే ఈ వాల్యూ ఉందో డినామినేటర్లో ఉన్న వాల్యూకి రివర్స్ వాల్యూతో గుణిస్తాను. √5 మైనస్ √3. డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్. √5 + √3 ఇంటూ √5 మైనస్ √3. ఇప్పుడు చెప్పండి, ఈ రెండు తెగిపోతాయి, ఈ రెండే మిగులుతాయి. ఇదే మనకు మిగులుతుంది, ఈ రెండు తెగిపోతాయి. అప్పుడు ఈ వాల్యూ సేమా కాదా? సేమే కదా. సో జస్ట్ నా ఆన్సర్ కోసం నేను అలా చేసుకుంటున్నాను అంతే. 3 ఇంటూ దీనికి రివర్స్ మైనస్ ఉంది కానీ ప్లస్ చేయాలి. √6 + √3 బై √6 మైనస్ √3 ఇంటూ √6 + √3. నా ఆన్సర్ కోసం నేను అలా చేస్తాను అంతే. 1/1 ఇంటూ ఇక ప్లస్ ఉంది, పైన మైనస్ రావాలా. ఇక్కడ చాలామంది దొరికేస్తారు అర్థమెటిక్లో, జాగ్రత్తగా చూసుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు గుణించండి. పై వాల్యూస్ని అలా గుణించండి. 2 ఇంటూ √5 మైనస్ √3. నన్ను ఇది a + b ఇంటూ a మైనస్ b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే √5 హోల్ స్క్వేర్ అంటే 5 వస్తుంది. మైనస్ b స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్ పోతే 3 మిగులుతుంది. సేమ్ రిమైనింగ్ అంతా అంతే, అలా రాసినవే. ప్లస్ పైన వాల్యూని ఏం మార్చొద్దు, a స్క్వేర్ అంటే √6 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్ పోతే 6 మైనస్ 3. √6 మైనస్ √5 బై 6 మైనస్ 5. సో ఇవి మనకు వచ్చిన వాల్యూస్ అండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈ వాల్యూని 5 మైనస్ 3 అంటే ఎంత అన్న 2. ఆ 2ని ఇక్కడ రాసేయండి, అంటే ప్లేస్ లేక అలా చేస్తాను అంతే. 6 మైనస్ 3 3. 6 మైనస్ 5 1. ఇప్పుడు చూడండి, ఈ 2కి ఈ 2కి పోద్ది, 3కి 3కి పోద్ది. ఇక్కడ 8 లేదు కాబట్టి 1కి 1 పోద్ది. సో ఇప్పుడు మిగిలినవి ఏంటంట? ఆ మిగిలిన వాల్యూని రాయండి. √5 మైనస్ √3 ప్లస్ √6 ప్లస్ √3 ప్లస్ √6
మైనస్ రూట్ 5. చూడండి ఇక్కడ మైనస్ రూట్ 3 ప్లస్ రూట్ 3 పోయింది, ప్లస్ రూట్ 5 మైనస్ రూట్ 5 పోయింది, రూట్ 6 మిగిలింది, 1 ప్లస్ 1 2, 2 రూట్ 6 అనేది వాల్యూ, 2 రూట్ 6. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అంతే, అంతకుమించి పెద్ద కష్టమైన క్వశ్చన్ ఏంటి లేదండి. సో అంతకుమించి చాలా డెడ్ ఈజీ క్వశ్చన్ ఇది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ రూట్ 9 మైనస్ 4 రూట్ 5. రూట్ 9 మైనస్ 4 రూట్ 5 చాలా సింపుల్ అండి. 9 నేను 5 ప్లస్ 4 కింద రాస్తాను. రాయొచ్చా లేదా? రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ 5ని రూట్ 5 హోల్ స్క్వేర్ కింద రాస్తాను. రాయొచ్చా లేదా? 5నే రూట్ 5 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ పోతే మళ్ళీ 5 మిగులుతుంది. అలా రాసుకున్నాను నేను. నెక్స్ట్ 4ని 2 స్క్వేర్ కింద రాసుకున్నాను, మైనస్ 2 ఇంటూ 2 రూట్ 5 కింద రాశాను. రాయొచ్చా లేదా? 4 రూట్ 5 2 ఇంటూ 2 రూట్ 5. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ లెక్క ఎలా ఉంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే ఏంటి? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూట్ ఓవర్ ఏ మైనస్ బి. ఏ అంటే రూట్ 5, బి అంటే 2, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్కి పోయింది, రూట్ 5 మైనస్ 2 మిగిలింది. ఎక్కడుంది ఆప్షన్? ఆప్షన్ బిలో ఉంది. అంతే, కొద్దిగా కరెక్ట్గా సాల్వ్ చేయడం వస్తే డెడ్ ఈజీ క్వశ్చన్స్ అండి. ఓకేనా. నెక్స్ట్ 12వ క్వశ్చన్ చూడండి. సేమ్, ఆల్రెడీ ఈ క్వశ్చన్ మీకు వచ్చు. రూట్ 144 అంటే 12 తెలుసు కదా. రూట్ 144, 144 అంటే 12 స్క్వేరు, స్క్వేర్కి రూట్కి పోతే 12 మిగిలింది. సో రూట్ 44 అంటే వాల్యూ ఎంత? 12. అలా రాస్తాను అనమాట డైరెక్ట్గా నేను వాల్యూని. సో దీని వాల్యూ 12 అన్న. ఇప్పుడు 52కి 12 కలుపుతాను. ఎందుకు స్టెప్ బై స్టెప్ చెప్పేస్తాను నేను. రూట్ 52కి 12 కలపాలి. 52కి 12 కలిపితే ఎంత నాన్న? రూట్ 248 ప్లస్ 2 2 4 5 1 6 రూట్ 64. రూట్ 64 వాల్యూ ఎంత నాన్న? రూట్ 64 రూట్ 64 అంటే 8 స్క్వేర్, స్క్వేర్కి రూట్కి పోతే 8 మిగులుతుంది. సో రూట్ ఓవర్ 248 ప్లస్ 8, 248 ప్లస్ 8 అంటే 256. రూట్ ఓవర్ 256. రూట్ 256 అంటే దేని యొక్క స్క్వేర్ అవుతుంది? రూట్ 256 అంటే దేని యొక్క స్క్వేర్ అవుతుందండి? మనకు వచ్చేసరికి 16 యొక్క స్క్వేర్ అయితే అవుతుంది. ఏ స్క్వేరు? 16 స్క్వేర్ అవుతుంది. రూట్ 16 స్క్వేర్, స్క్వేర్కి రూట్కి పోతే 16. ఆప్షన్స్లో ఎక్కడ ఉంది ఆన్సర్? ఆప్షన్ ఏలో ఉంది 16 దాని యొక్క ఆన్సర్. ఓకేనా. స్క్వేర్లు క్యూబులు మనకు బాగా రావాలి, స్క్వేర్లు క్యూబులు మనకు బాగా రావాలి. నెక్స్ట్ బిట్ అండి, 13వ బిట్ మనం ఒకసారి చూద్దాం. 21 ప్లస్ 8 రూట్ 5. దీనికి స్క్వేర్ రూట్ అడిగాడు. నేను దీన్ని సింపుల్గా సాల్వ్ చేయడం కోసం 21 ప్లస్ 8 రూట్ 5ని నేను ఏమనుకున్నానంటే, దీనికి నేను ఏం చేశాను? రూట్ అప్లై చేశాను. స్క్వేర్ రూట్ అడిగాడు కాబట్టి రూట్ అప్లై చేశాను. రూట్ ఓవర్ 21ని నేను 16 ప్లస్ 5 కింద రాసుకున్నాను. రాసుకోవచ్చా? 21ని 16 ప్లస్ 5. 16ని 4 స్క్వేర్ కింద రాసుకున్నాను. 5ని రూట్ 5 హోల్ స్క్వేర్ కింద రాసుకున్నాను. రాసుకోవచ్చా లేదా? 5ని రూట్ 5, స్క్వేర్ రూట్ పోతే 5 మిగులుతుంది, 16 4 స్క్వేర్. 8 రూట్ 5ని 2 ఇంటూ 4 రూట్ 5 కింద రాయొచ్చా లేదా? 2 4 8. ఓకే సరే. ఇప్పుడు చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే ఏ ఫార్ములా ఇది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏ అంటే ఏంటి ఇక్కడ? ఏ అంటే ఏంటి? 4, బి అంటే రూట్ 5. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ 4 ప్లస్ రూట్ 5 హోల్ స్క్వేర్. రూట్ ఉంది ఆల్రెడీ పైన, అది గుర్తుపెట్టుకోండి. స్క్వేర్కి రూట్కి పోతే 4 ప్లస్ రూట్ 5 మిగులుతుంది. 4 ప్లస్ రూట్ 5 అనేది మిగులుతుంది. ఎక్కడుంది? ఆప్షన్ డి దగ్గర ఆ వాల్యూ అయితే మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. 14th బిట్ని ఒకసారి మనం సాల్వ్ చేద్దాం. 14th బిట్ చాలా సింపుల్ అండి, కొద్దిగా లాజికల్గా ఆలోచించాలి. చివరిలో ఎంత ఉంది? 4. 4 రావాలంటే ఎక్కడ ఏ వాల్యూతో అవుతుంది? 2 స్క్వేర్ 4 నాన్న, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64. అంటే ఓన్లీ చివరిలో 4 ఎక్కడ వస్తే ఆ స్క్వేర్ని మాత్రం తీసుకోండి. వీళ్ళిద్దరు తప్ప ఇంక ఏ స్క్వేర్లో చివరిలో 4 రాదు. వీళ్ళిద్దరు తప్ప ఎక్కడా కూడా రాదు. చూడండి. సో ఇప్పుడు చివరిలో అయితే 2 కానీ చివరిలో 8 కానీ ఉండాలి. సో వీళ్ళిద్దరు కాదు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఆన్సరు. ఇప్పుడు నేను వీళ్ళిద్దరికి కామన్గా ఉన్న వాల్యూ 400. ఆ 400 తీసుకోండి. 400 స్క్వేర్
4 అంటే 16, 400 స్క్వేర్ 2 సున్నాలు మరొక 2 సున్నాలు ఎక్స్ట్రా వస్తాయి. అంటే 1,60,000 వచ్చింది. కానీ 1,83,184 రావాలి మనకి వాల్యూ. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే మరికొద్ది సింపుల్ చేయడం కోసం వీళ్ళిద్దరికి కామన్గా ఉన్నది ఏంటి 430. ఆ 430ని తీసుకున్నాను. 430 నేను ఎలా సాల్వ్ చేయొచ్చు సింపుల్గా 43 ఇంటూ 43 ఇంటూ 10 కింద 100 కింద రాయొచ్చు. 430 ఇంటూ 430ని ఎలా రాసుకోవచ్చు నేను 43 ఇంటూ 43 ఇంటూ 100 కింద రాయొచ్చు లేదా? ఈ 2 సున్నాలు చివరిని రాశాను, 43 రాశాను. సో 43 ఇంటూ 43 అంటే దాని వాల్యూ ఎంత అంటే 1849 అన్న. 43 ఇంటూ 43 అంటే దాని యొక్క వాల్యూ 1849 ఇంటూ 100 అంటే ఎంత వస్తుంది నాన్న? 1849 2 సున్నా 1,84,900. మనకి 1,83,000 కావాలి. అంటే దేని యొక్క వాల్యూ 430 యొక్క వాల్యూ. అంటే ఇప్పుడు దీనికన్నా ఇది చిన్నదా పెద్దదా? చిన్నది. సో అంటే 430 కన్నా చిన్నది రావాలి ఆన్సర్. 430 కన్నా ఏది చిన్నది? 428 చిన్నది. సో అదే ఆన్సర్. అంతే. సో ఎక్కువ కష్టమేం లేదు, చాలా సింపుల్. 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయాలి. 1కి 2 సార్లు ప్రాక్టీస్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బిట్ 15 బిట్ చూద్దామండి. మీకు ఎవరికైనా సరే రీజనింగ్ అండ్ అర్థమెటిక్ బుక్స్ కావాలనుకుంటే మీకు డెలివరీ చేయడం జరుగుతుంది. బుక్స్ కావాలనుకుంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంటుంది 6304570151. ఈ వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ బుక్ను మీకు అంటే అర్థమెటిక్ బుక్ 200 రూపీస్కి మీ ఇంటికి పంపించడం జరుగుతుంది. రీజనింగ్ బుక్ 200 రూపీస్కి మీ ఇంటికి పంపించడం జరుగుతుంది. డెలివరీ ప్రైస్ ఏమి ఉండదు. సో జస్ట్ మీరు 200 రూపీస్ పే చేస్తే మీ ఇంటికి మీ బుక్ని డెలివరీ చేస్తారు. ఓకే, సరే ఆన్సర్ చూద్దాం. నోట్ చేసుకున్న నెంబర్ మన ఛానల్లో మీకు దొరుకుతుంది, డోంట్ వరీ. సో √625 నేను ఎలా రాసుకున్నానంటే √5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 5 పవర్ 4 నాన్న దీని వాల్యూ 5 పవర్ 4 625 డివిజిబుల్ బై √25 ప్లస్ √676 ఉంది నాన్న. √676 నేను ఎలా రాసుకున్నానంటే 2 ఇంటూ 2 ఇంటూ 13 ఇంటూ 13 కింద రాశాను. అవతల వైపు ఉన్న వాల్యూ 1 ఇంటూ ఎక్స్ నాన్న. అవతల వైపు ఉన్న వాల్యూ ఏంటి నాన్న? 1 ఇంటూ ఎక్స్ నాన్న, అవతల వైపు ఉన్న వాల్యూ. సో ఇది మనకున్న వాల్యూ వాడు ఇచ్చింది. దీన్ని మనం సింపుల్గా సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ √25 ఇంటూ 25 √25 ఇంటూ 25. సో √25 అంటే 5 నాన్న. √25 అంటే 5 నాన్న. 5 5 డివిజిబుల్ బై 25 అంటే డివైడెడ్ బై 25 ప్లస్ √2 స్క్వేర్ √2 స్క్వేర్ ఇంటూ 13 స్క్వేర్ కదా నాన్న. రూట్కి స్క్వేర్కి పోద్ది అంటే ఏం మిగులుతుంది? 2 ఇంటూ 13 మిగులుతుంది నాన్న. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ నాన్న. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 5 5 25 బై 25 తెగిపోద్ది అంటే 1 ప్లస్ 2 13 26 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో 1 ప్లస్ 26 అంటే 27 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ వాల్యూనే కదా వాడు కట్టమన్నాడు మనకి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. ఎక్స్ వాల్యూని కట్టమన్నాడు. ఎక్స్ వాల్యూ ఎంత నాన్న? 27 వచ్చింది. అర్థమవుతుందా? నెక్స్ట్ బిట్ అమ్మా 16 బిట్టు 20 ప్లస్ 2√51. 20ని నేను ఏమనుకున్నానంటే 3 ప్లస్ 17 అనుకున్నాను. 20ని 3 ప్లస్ 17 ప్లస్ 2 ఇంటూ √3 ఇంటూ √17 అనుకున్నాను. √51 3 17 50 అవుతుంది అన్న, అందుకు అలాగనుకున్నాను. ఓకే, 3ని √3 హోల్ స్క్వేర్ అనుకున్నాను. 17ని √17 హోల్ స్క్వేర్ అనుకున్నాను. ఏమైనా తేడా ఉందా? √3 స్క్వేర్ రూట్ పోతే 3 మిగులుతుంది, స్క్వేర్ రూట్ పోతే 17 మిగులుతుంది. ప్లస్ 2 ఇంటూ √3 ఇంటూ √17. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ అని అర్థం. a ప్లస్ బి, ఏ అంటే √3, బి అంటే √17. సో √3 ప్లస్ √17 హోల్ స్క్వేర్. సో దీని యొక్క స్క్వేర్ రూట్ అడిగారు కాబట్టి స్క్వేర్ పోతుంది, ఎందుకంటే స్క్వేర్ రూట్ అడిగారు రూట్ చేయాలి, పోతుంది. √3 ప్లస్ √17 మిగులుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏంటి? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. స్పీడ్ అవుతున్నట్లయితే అంటే మీకు క్లాస్ స్పీడ్ అనిపిస్తే కింద మీకు స్పీడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి కొద్ది స్పీడ్ తగ్గించండి. 0.5xకి పెట్టుకోండి, మీకు వీడియో కొద్దిగా స్లోగా వెళ్తుంది. ఓకే, నాకు తెలిసి నేను స్లోనే చెప్తున్నాను, బాగా స్లో చెప్తున్నాను. నెక్స్ట్ 17th బిట్
17th బిట్. మనకు ఒక ఫార్ములా తెలియాలి ఇది చేయాలంటే. √a² ఎప్పుడు కూడా ఏ అవుతుంది. సో ఇప్పుడు వెనక నుంచి చేసుకుని వద్దామండి. √5², √25², √16², √32. సో ఒక్క నిమిషం. ఓకే, √32⁻16, √32⁻16. సో నేను ఏం చేశానంటే చివరి నుంచి వద్దాం మనం. √32⁻16ని √32⁻8² రాశాను. 8 రెళ్ళు 16. 32⁻16ని ఇలా రాసుకున్నాను. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ నాన్న. ఓకే, తర్వాత చూద్దాం. సో ఇప్పుడు √5², √25², √16² ఇంటూ ఏంటన్న చూడు, √a² అంటే స్క్వేర్ రూట్ పోయి ఏ మిగులుతుంది. సో 32⁻8 ఇక్కడికి వస్తుంది. ఈ స్క్వేర్ రూట్ పోతాయి. సో ఇక్కడికి రండి, ఈ స్టెప్కి రండి. ఈ స్టెప్ మరలా రాసుకోండి. √5², √25², √16² ఇంటూ 32⁻8. ఇంతేనా మనకు వచ్చిన వాల్యూ. సో ఈ వాల్యూని మరలా సాల్వ్ చేద్దాం. 32⁻8. సో దీన్ని మనం ఏం చేస్తామంటే 5², 25². ఇక్కడ మనం ఏం చేస్తామంటే 16² ఇంటూ 32⁻8ని 16 ఇంటూ 32⁻4 కింద రాసుకుంటాం. 16² ఇంటూ 32⁻8ని నేను ఎలా రాస్తానంటే 16 ఇంటూ 32⁻4 కింద రాస్తాను. ఎందుకు అలా రాశాను అంటే ఇక్కడ 16 ఇంటూ 32⁻4² కింద రాయొచ్చు. చూడండి ఈ వాల్యూని 16² 32⁻8. 8 అంటే 4 2 8 సరిపోయిందా? ఇలా రాయొచ్చు. అప్పుడు ఈ స్క్వేర్కి రూట్కి పోతుంది. మిగిలింది 16 ఇంటూ 32⁻4. ఆ వాల్యూని ఇక్కడ రాసుకున్నాను. 16 నేను ఎలా రాస్తానంటే 4² కింద రాస్తాను నేను వాల్యూ, నాకు ఈజీగా ఉండడం కోసం 4² కింద రాశాను. సో √5² ఇక్కడ చూడండి 25 ఇంటూ 4 ఇంటూ 32² కింద రాయొచ్చు ఈ వాల్యూని. ఇదే వాల్యూని ఇలా రాసుకున్నాను చూడండి. 25 స్క్వేర్ని బయటికి రాశాను, 4 ఉంది కాబట్టి లోపల ఒకటి బయటన ఒకటి, స్క్వేర్కి రూట్కి పోతుంది. అప్పుడు మిగిలింది రాసియండి. √5² ఇంటూ 25 ఇంటూ 4 ఇంటూ 32². ఇంతేనా మనకు వచ్చిన వాల్యూ. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడం కోసం ఏం చేస్తామంటే √5², 25 అంటే 5², 4 అంటే 2², 32². ప్రతి దాంట్లో స్క్వేర్ రూట్ కొట్టేయండి. అప్పుడు మిగిలింది ఏంటి 5 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 32. ఇదేనా మిగిలింది. 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 32. 5 5 25, 25 రెళ్ళ 50, 50 30 రెళ్ళు అంతా 50 ఇంటూ 32 అనేది మన వాల్యూ నాన్న. 50 32 మనకు వచ్చేసరికి 1600 వస్తుంది. 50 32 1600. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు మీరు రివర్స్లో సాల్వ్ చేసుకుని వెళ్తే వేరంగా అయిపోద్ది క్వశ్చన్. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మనకు సింపుల్ అయిపోద్ది. ఫస్ట్లో కొద్దిగా కష్టంగానే ఉంటుంది, అదేం పెద్ద కష్టమేం కాదు. 18వ క్వశ్చన్ చూద్దాం. 18 రూట్ ఓవర్. సో √1875 వాల్యూని √3 ఇంటూ 625 కింద రాస్తాను. 3 625 1875 నాన్న. ఓకేనా. బై √3888ని 3 ఇంటూ 1296 కింద రాస్తాను నాన్న. కావాలంటే గుణించండి, వాల్యూస్ సేమ్ అవే వస్తాయి. 768ని √256 ఇంటూ 3 కింద రాస్తాను నాన్న. 1200ని √3 ఇంటూ 400 కింద రాస్తాను నాన్న. ఓకేనా. సో ఇప్పుడు 3 ఇంటూ 625 ఉంది కదా, 625 అంటే 25². సో 25 బయటకు వచ్చేస్తుంది. 25 ఇంటూ √3 625 వాల్యూ 25 నాన్న. ఇక్కడ 1296 అంటే దీని యొక్క వాల్యూ 36 నాన్న. √1296 కావాలంటే 36² కొట్టండి, ఇదే వాల్యూ వస్తుంది.
36√3 ఇంటూ 256 ఉంది. 256 అంటే దేని వాల్యూ నాన్న? 16 వాల్యూ. సో 16√3. 400 అంటే 20 వాల్యూ. 20√3. ఇది మనకు వచ్చిన వాల్యూస్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే √3కి పోయింది. మిగతా వాల్యూ ఏదైతే ఉందో అది రాయండి. మిగిలిందో అది రాయండి. ఆ రూట్ని బయట నుంచండి. గాబరేం లేదు. రూట్ని బయట నుంచండి. 25/36 ఇంటూ 16/20. దీని మొత్తానికి రూట్ ఉంది. ఆ రూట్ని పక్కన ఉంచండి. లేదంటే రాసేయండి, కన్ఫ్యూజ్ అయిపోతారు మళ్ళా. చూడండి, వాల్యూస్ తెగుతాయా? 4 4ల 4 9ల 5 4ల 5 5ల 4కి 4కి తెగిపోద్ది. √5/√9. √5/√9 వాల్యూ 3 నాన్న. సో √5/3. ఎక్కడుంది ఆన్సరు? ఆప్షన్ బిలో ఉంది. అంతే, √5/3. నెక్స్ట్ బిట్ నాన్న. 19వ బిట్ ఒకసారి చూద్దాం. 19th బిట్. సో √over 29.8116 అంటే దీని అప్రాక్సిమేట్ వాల్యూ తెలియాలన్నా. దీని అప్రాక్సిమేట్ వాల్యూ 5.46 నాన్న. దీని యొక్క అప్రాక్సిమేట్ వాల్యూ 8.8 నాన్న. వాళ్ళిద్దరు ప్లస్ అడిగాడు. ఇప్పుడు ఈజీగా చేసేయగలం. 14.26 కలపడం మన అందరికి వచ్చు. ఈ అప్రాక్సిమేట్ వాల్యూ గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎవరమే ఏం చేయలేం. ఇలాంటి బిట్స్ ఇస్తే ఎవరమే ఏం చేయలేం. సో అప్రాక్సిమేట్ వాల్యూస్ మనకు కొద్దిగా ఐడియా ఉంటే చాలు. సో 14.26 ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ క్రాస్ మల్టిప్లికేషన్ x ఇంటూ x స్క్వేర్ బై √128 ఈజ్ ఈక్వల్ టు √162. భాగిస్తుంది అటు వెళ్తే గుణిస్తుంది. x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √162 ఇంటూ √128. సో రెండింటికి రూట్ కామన్గా రాసియండి. √162 ఇంటూ 128. సో x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 162 నేను ఏం రాస్తానంటే 64 రెళ్ళ కింద రాస్తాను. సారీ, 128ని 64 రెళ్ళ కింద రాశాను. ఇంటూ 162ని 18 9 కింద రాశాను. 162ని 18 9 కింద రాశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే √64 అంటే 8 స్క్వేర్. ఇక్కడ ఒక 18, 2 9ల 18. సో 18 ఇంటూ 18 నేను 18 స్క్వేర్ కింద రాసుకోవచ్చా? 18 ఇంటూ 18ని 18 స్క్వేర్ కింద రాసుకుంటాను. స్క్వేర్కి రూట్కి పోయింది. సో 8 18 ఎంత? 8 18 ఎంత అండి? 144. 8 ఇంటూ 18 8 64, 8 1 8 ప్లస్ 6 14, 144. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మీకు క్వశ్చన్స్ ఉంటాయి. పెద్ద డిఫికల్టీ కాదు. మీకు ఇక్కడికి వచ్చేసరికి కొద్దిగా టఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అంత వేరంగా ఆన్సర్ రాదు. కొద్దిగా ఓపిక పట్టాలి. కొద్దిగా ప్రాక్టీస్ ఉంటే ఈజీ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మరొక టాపిక్తో కలుద్దాం. ఏదైనా డౌట్ ఉంటే నీకు ఇందాక ఆల్రెడీ వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. మన ఛానల్లో కూడా వాట్సాప్ నెంబర్ దొరుకుతుంది. వాట్సాప్ నెంబర్ నుంచి నాకు కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మరొక టాపిక్తో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.